కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌనిటను అత్యంత దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసిన సంఘటన దేశాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన ఖచ్చితంగా ఒక వ్యూహం ప్రకారమే జరిగిందని, ఆ సంఘటన వెనకాల అనేక నేరాలు ఘోరాలు ఉన్నాయని, మాఫియా అస్సం కూడా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారి చీకటి భాగోతాలు బయటపడతాయన్న భయంతోనే ఇంతటి ఘోరానికి పాల్పడ్డారని, దానికి కారణమైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠిన శిక్షలు విధించాలని, దేశం మొత్తం మీద వైద్యులు ఎమర్జెన్సీ తప్ప అన్ని సేవలు నిలిపివేయాలని బంద్కు పిలుపునివ్వడంతో బంద్కు మద్దతుగా నల్గొండలో శనివారం 17వ తేదీన ఓపీలన్నీ బంద్ పెట్టి కేవలం ఎమర్జెన్సీ కేసులే చూశారు. జూనియర్ డాక్టర్ మౌనిటకు న్యాయం జరిగే వరకు మా ఉద్యమం కొనసాగుతుందని K5 ఛానల్ ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నమస్తే నేను డాక్టర్ ప్రవీణ్, త్రివేణి హాస్పిటల్ నల్గొండ. ఇప్పుడు ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో ఏదైతే ఫిమేల్ డాక్టర్ పైన ఒక అత్యాచారం జరిగిందో, ఆమె హత్య జరిగిందో, ఇది తీవ్రమైన విషయం. మేము దీన్ని IMA తరపు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సో ఆమెకి ఎట్లయినా న్యాయం జరగాలని చెప్పి IMA తరపున ఒక ఆల్ ఓవర్ ఇండియా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ 24 గంటలు ఆల్ ఎలెక్టివ్స్, ఓపీస్ అండ్ ఎలెక్టివ్స్ అన్నీ స్టాప్ చేయడం జరిగింది. ఓన్లీ ఎమర్జెన్సీసే మేము చూస్తున్నాం. ఆమెకి ఈ న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. అందరూ సహకరించాలని కోరుకుంటూ నమస్తే అండి. నేను డాక్టర్ సంతోష్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్. నాది తులసి హాస్పిటల్, ప్రైవేట్ ప్రాక్టీషనర్. నేను మీ అందరు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 వీక్ నుంచి మనకి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ కర్ణాటకలో ఒక మెడికల్ కాలేజ్లో ఒక మెడికల్ స్టూడెంట్ ఇష్యూ అయింది. ఒకటి పీజీ స్టూడెంట్, తను కష్టపడి ఒక 6 ఏళ్ళు MBBS చేసి తర్వాత పీజీ కష్టపడి చదువుకొని సీట్ కొట్టింది, గవర్నమెంట్ సీట్ కొట్టింది. సీట్ కొట్టినాక తను సెకండ్ ఇయర్ చేస్తుంది, అంటే 3 సంవత్సరాలు చదవాలి తను. పీజీ చదివినాకనే తనకు ఒక పట్టా వస్తుంది, పీజీ పట్టా వస్తుంది. దాని తర్వాత తను పై చదువులనే చదువుకోవచ్చు, లేకపోతే ప్రాక్టీస్ అనే చేసుకోవచ్చు, అది గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ. అయితే 2వ సంవత్సరం తను ఫస్ట్ ఇయర్ పీజీకి చాలా స్ట్రెస్ ఉంటుంది. అయినా కూడా సెకండ్ ఇయర్లోకి వెళ్ళింది. సెకండ్ ఇయర్లో కూడా చాలా స్ట్రెస్తో ఉందమ్మ. అయితే 36 అవర్స్ డ్యూటీ చేసి, మరి నార్మల్గా పీజీలు ఎలా ఉంటుంది అంటే 48 గంటలు కానీ, 24 గంటలు కానీ, 36 గంటలు కానీ డ్యూటీ ఉంటుంది. నాకు ప్రొలాంగ్ డ్యూటీ ఉంటుంది. చాలా గవర్నమెంట్లో అంటే వేల మంది పేషెంట్స్ వస్తుంటారు, చాలా హెక్టిక్ డ్యూటీ ఉంటుంది. తను డ్యూటీ చేసుకుంటుంది. ఆల్రెడీ 36 గంటలు డ్యూటీ చేసి ఎగ్జామ్ సంథింగ్ ఏదో సెమినార్ ఉందని చెప్పి సెమినార్ హాల్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యి తిని పడుకుంది. ఆ టైంలో అగంతకులు, క్రిమినల్ పీపుల్, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, అసలు ఎందుకు చేసిరో కూడా తెలియదు, తనని అసలు దారుణమైన మానభంగం చేశారు. అది ఎలా అంటే తన బాడీ ఆర్గన్స్ కూడా తనకి గుర్తుపట్టలేని స్టేజ్లో ఉండే. తన ప్రైవేట్ పార్ట్స్ కానీ, లేకపోతే ఆమె చేసిన సిచ్యువేషన్ ఫొటోస్ చూస్తే చాలా భయానకంగా ఉన్నాయి. అసలు ఒక ఆడపిల్లకి ఇంత దారుణంగా, ఇంత చండాలంగా ఇలా బిహేవ్ చేస్తారా అన్న మన ఇండియాలో, మన డెమోక్రటిక్ కంట్రీలో ఇంత దారుణంగా చేస్తున్నారా అన్నది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నిర్భయ లాంటి కేసులు కూడా అయినాయి, కానీ అందరూ ఆడవాళ్ళే. పాపం కనీసం ఆమె 36 గంటలు డ్యూటీ చేసిన అమ్మాయి, ఆమె పడుకొనున్న సిచ్యువేషన్లో, రెస్టింగ్ ఫేజ్లో ఉన్న సిచ్యువేషన్లో ఆ క్రిమినల్ పీపుల్ అసలు వాళ్ళకి మైండ్ ఎలా వచ్చింది, వాళ్ళ మెంటాలిటీ ఏందో, అసలు ఆ సైకో రాయ్ అనే అతను మొత్తము ఈ బ్లూ ఫిలిమ్స్కి వాటికి ఎడిక్ట్ అయిపోయేవాడు. వాడి మీద ఆల్రెడీ చాలా చార్జ్ షీట్స్ కూడా ఉన్నాయి అతని మీద. అసలు వాళ్ళు ఎలా చేసారు, ఏం చేశారు, అసలు అతనే చేసిండా, లేదంటే దీని బ్యాక్గ్రౌండ్గా అంటే అసలు ఏమైనా మాఫియా పరంగా నడుస్తుందా? వేరే కోణంలో కూడా చూస్తే మేము ఆర్టికల్స్ చూస్తూ ఉంటే అసలు గవర్నమెంట్లో చాలా ఇష్యూస్ అవుతున్నాయి. అంటే మన నాట్ ఓన్లీ ఇన్ దట్ మెడికల్ కాలేజ్, అన్ని మెడికల్ కాలేజీలో అవుతున్నాయి. మాఫియా లాగా తయారైపోయినారు. మేము కొన్ని ఆర్టికల్స్ చూస్తే తను చాలా బ్రేవ్ గర్ల్ అంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని స్కామ్స్ లాగా అవుతున్నాయి. అంటే మెడిసిన్స్ మాయమైపోవడము, లేకపోతే ల్యాబ్లో టెస్టులు కానీ, టెస్ట్ కిట్స్ కానీ ఇవి మాయమైపోవడం, దాని మీద కొంచెం నిఘా పెట్టి ఆమెని ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. మరి ఈ కోణంలో ఏమన్నా చేసిర్రా? అసలు ఒక్క పర్సన్ చేయలేదు. అది ఒక పర్సన్ చేసి ఉంటే అంత సీమెన్ ఆమె వెజైనాలో అంత ఉండదు. అది ఫారెన్సిక్ డాక్టర్స్ కూడా చెప్పారు. సో సంథింగ్ అది చాలా పెద్దగా మాఫియా నడుస్తుంది ఆ హాస్పిటల్లో, ఆ మెడికల్ కాలేజ్లో. అది ఖచ్చితంగా బయటికి రావాలి. దాంతోపాటు మేము అడిగే డిమాండ్ ఏంటంటే, యంగ్ డాక్టర్స్గా మాకు ఒక ప్రొటెక్షన్ కావాలి. ఎందుకు అంటే మేము డే అండ్ నైట్ కష్టపడుతున్నాం. మేము ఇంత చదివి, ఇంత కష్టపడి గవర్నమెంట్ సీట్స్ కొట్టి
లాస్ట్కి మేము ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంటే మేమైతే మేమైతే 100కి 200% పేషెంట్ బతికేయాలని చూస్తాం. పేషెంట్ కండిషన్ బ్యాక్గ్రౌండ్ తెలియకుండానే వస్తారు వాళ్ళు, మనకి ఎమర్జెన్సీలో వస్తారు. ఆ క్షణాలను మేము పెట్టే ట్రీట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఆ కండిషన్ ఆల్రెడీ డిటోరేట్ అయిపోయి లాస్ట్ స్టేజ్లో, ఫైనల్ స్టేజ్లో వచ్చిన పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ప్రయత్నమే చేస్తాం, మేము కావాలని అయితే చేయం కదా. దాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి, జనాలు, మన కామన్ పీపుల్ కూడా అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే గాంధీ గారు ఏమన్నారు, ఆడపిల్ల నైట్ ఒంటరిగా పోయినప్పుడే మనకి స్వాతంత్రం వస్తుంది అని అన్నారు. ఎక్కడొచ్చింది? 78 సంవత్సరాలు అయింది మనకి స్వాతంత్రం వచ్చి. ఏమైంది ఇప్పుడు? పాపం ఆ అమ్మాయి నైట్ 3ంటికి పోయి రెస్ట్ తీసుకుందామన్న స్టేజ్లో వాళ్ళు వచ్చి అది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. యాజ్ ఏ హెచ్ఆర్డిఏ ప్రెసిడెంట్గా, నల్గొండ ప్రెసిడెంట్గా అండ్ ఐఎంఏ తరపున మేము ఖండిస్తున్నాము. మీ డాక్టర్ పరంగా కానీ, నార్మల్ కామన్ పీపుల్ పరంగా కానీ మేము ఖండిస్తున్నాం దీన్ని. ఖచ్చితంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితమైన నిబంధనలు చేయాలి, దీన్ని కట్టడి చేయాలి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చాలి, కొన్ని కొత్త చట్టాలు తీసుకురావాలి. ఖచ్చితంగా డాక్టర్స్ని సేవ్ చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే కోవిడ్లో మేము ఇంత కష్టపడ్డాం. ఇప్పుడు మాకేమి ఆ అమ్మాయి కోవిడ్లో చాలా కష్టపడి ఉంటుంది, ఎన్నో డ్యూటీలు చేసింది, ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. ఆమె ప్రాణాలు కాపాడిన ఆమెకే ప్రాణము తీసేస్తే ఏంటి మరి సమాజం ఎట్టుపోతుంది? అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు డాక్టర్నే కాదు మేము అనేది, జనరల్ పీపుల్ ఎంతమందికి ఎన్ని అవుతున్నాయి రోజు మానభంగాలు, ఏం చేస్తున్నారు, ఏం యాక్షన్స్ తీసుకుంటున్నారు? దీని మీద చట్టాలు చాలా సీరియస్గా రావాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. అండ్ ఈ స్పెసిఫిక్ కేసులో ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా వాడికి ఉరి తీయడమా, వాళ్ళని ఏం చేయాలి, అందరి ముందే చేయాలి. అది అంటే భయం రావాలి జనాలకి. ఇట్లా చేస్తే ఇది భయం ఇట్లా చేస్తే మనం చేస్తే మనమే ఆ స్టేజ్లో ఉంటే మనకి ఏమవుతుందో తెలవాలి. నిర్భయ చట్టం తీసుకొచ్చారు కదా సార్? అవును, నిర్భయ చట్టం కన్నా ఇంకా గట్టి చట్టం తీసుకురావాలి. నిర్భయ చట్టం తెచ్చారు, అది వెరీ గుడ్, వాళ్ళు తెచ్చారు. దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలి, స్ట్రెంథెన్ చేయాలి అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాలి అండ్ ఇంప్లిమెంట్ అన్నది ఫాస్ట్గా చేయాలి. సిబిఐ కానీ ఈడీ కానీ తొందరగా దాన్ని తీసుకోవాలి, కేసు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బట్ దాని మీద చాలా బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది. హెల్త్ మినిస్టర్ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, మమతా బెనర్జీ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు ఎందుకు వీళ్ళంతా మౌనంగా ఉంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు మౌనంగా ఉంటుంది? దాన్ని అది ఒకటే రేప్ అనే కాదు, దాని ఇంకా చాలా ఉంది మ్యాటర్. ఆ మ్యాటర్ మొత్తం తీయాలి, ప్రూఫ్స్తో పట్టుకోవాలి వాళ్ళని, ఇమీడియట్గా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. తీసుకునేంత వరకు మేము ఆపం.